కాంగ్రెస్ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంది. బీఆర్ఎస్ చాలా మోసాలు చేసిందని కొందరు అంటున్నారు. ఈ విషయంలో మీరేం చెప్తారు? బీఆర్ఎస్ చాలా కేసీఆర్ గారు అయితే ఇక పొద్దున్న లేస్తే ఆయన హామీలు ఇచ్చేటోడు. అది అమలు అవుతుందా కాదా, చిత్తశుద్ధి ఉందా లేదా, మనం ఇలా లేవంగానే ఏది వస్తే అది వరాల జల్లు ఎట్లయిపోయింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే. ఎప్పుడైనా హామీలు ఎన్ని ఇవ్వాలి, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఒకేసారి హామీలు ఇవ్వాలి. అవన్నీ ప్రజలు బేరీజ్ వేసుకొని ఎన్నికల్లో మన మీద నమ్మకం ఉంటే మనల్ని గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు. కానీ ఎక్కడ బై ఎలక్షన్ వస్తే అక్కడ వరాలు ఇవ్వడం, ఎక్కడ ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉంటే ఆ ప్రాంతానికి పోయి ఒక రాజు వరాల జల్లు కురిపించినట్టు ఇట్లా కేసీఆర్ గారు ఇట్లాంటి విధానాన్ని కొనసాగించారు. అయితే దాని ద్వారా ప్రజల్లో కూడా ఒక చర్చ అనుకోండి, జోకు అంటే ఒక జోక్ అనుకోండి, అబ్బా మనకు బై ఎలక్షన్ వస్తే బాగుండు, బై ఎలక్షన్ వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి మనకు వరాల జల్లు గుల్పిస్తాడని ఆనాడు ప్రభుత్వంలో ఇట్లా అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేం ప్రజలకు హామీలు ఇస్తామో ఇచ్చింది, అవి ప్రజలు నమ్మిరు ఓటేసిరు. ఆ హామీలను అమలు చేసే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 5 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి, 5 నెలలు అయింది. అందులో నెల రోజుల నుంచి నెల 15 రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఇంకా ప్రభుత్వానికి మనం సమయం ఇచ్చి చూడాలి. మాకైతే నమ్మకం ఉంది, ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరుస్తారని. ఇంకోటి ఏంటిదంటే మీరన్నట్టుగా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 3 నెలలే వాళ్ళు కష్టపడ్డది, 4 నెలల ఎన్నికల కోడ్తో ముందుకు పోతున్నారు. మరి దురుసుగా ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత కేసీఆర్ను ఓడించినాక మళ్ళీ బస్సు యాత్ర ప్రవేశపెట్టి రేపు ఈయనకు సీట్లు వస్తే తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయపరంగా ఉంటుందా, అసలు అవసరం వస్తాయా బీఆర్ఎస్ సీట్లు? ఒకసారి చెప్పండి. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు సీట్లు రావాలి, తెలంగాణకు మంచిది, బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణను కాపాడుకోవచ్చు అంటారు. ఇప్పుడు తెలంగాణకి ఏం జరిగింది? ఇంకా కేసీఆర్ కుటుంబ దోపిడీ నుంచి ఇంకా తెలంగాణ బయటపడ్డది. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇంకా టీఆర్ఎస్ వచ్చి ఇంకా చేసేదేముంది? 10 సంవత్సరాల అధికారం ఇస్తే దోసుకున్నారు, కుటుంబం మొత్తం దోసుకున్నారు కాబట్టి ఇవాళ బిడ్డ కవిత జైలు ఉంది. ఉత్తగా ఎందుకు ఉంటుంది జైల్లో? దోసుకున్నది లిక్కర్ స్కామ్లో కాబట్టి ఉన్నది.